నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మన పవర్ 9 మీడియా స్టూడియోలో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వివేక్ బాబు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే వివేక్ గారు. నమస్తే బ్రహ్మనాయుడు. బాగున్నారా? బాగున్నానంటే ఏదో ఉన్నాం అలాగే. ముందుగా పిలిచిన వెంటనే మా పవర్ 9 మీడియా స్టూడియోకి వచ్చినందుకు నా తరపు నుంచి, మా ప్రేక్షకుల తరపు నుంచి, వీక్షకుల తరపు నుంచి మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ద సేమ్. వీక్షకులందరికీ నా తరపు నుంచి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎలా ఉంది ఆరోగ్యం? ఎలా ఉంది? ఈరోజే ఢిల్లీ ఎయిమ్స్ నుంచి వచ్చాను 10 days తర్వాత. అంటే రొటీన్ చెకప్లు ఈ 1 year కానీ చూశాను చాలా హాస్పిటల్స్. అందరూ ఎయిమ్స్కి వెళ్ళండి ఒకసారి, ఫైనల్గా ఎలా ఉంటుందో ఒకసారి అక్కడ టాప్ హాస్పిటల్ దేశంలో అనే కోణంలో చెప్పారు. ప్రీవియస్ రిపోర్ట్స్ అన్నీ చూశారు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మళ్ళీ ఫ్రెష్గా వాళ్ళ అబ్జర్వేషన్స్ వాళ్ళ స్కానింగ్ చేశారు. రిపోర్ట్స్ కొంచెం ఎర్లీగా ఇమ్మన్నారు, ఇచ్చారు. వాళ్ళు కొత్తగా మళ్ళీ కొన్ని ఇంజెక్షన్స్, కొన్ని మెడిసిన్స్ రాసి మళ్ళీ ఒక 2 months తర్వాత రమ్మన్నారు. సరే అని ఇంకా వచ్చేసాను ఈరోజు. అసలు ఏంటి ప్రాబ్లం మీకు? అసలు హెల్త్ ప్రాబ్లం ఏంటి? అంటే ఒక ఫీవర్ వచ్చింది లాస్ట్ సెప్టెంబర్లో. ఆ ఫీవర్ తర్వాత ఈ నొప్పులు, విపరీతమైన నొప్పులు బయటపడ్డాయి. అది గౌటీ ఆర్థరైటిస్ అని కొందరు, లేకపోతే రుమటాయిడ్ అని కొందరు. సో ఆర్థరైటిస్ అనే విషయం అయితే అర్థమైంది. సో ఆ అర్థమైన తర్వాత ఇంకా డిఫరెంట్ కన్సల్టేషన్స్, దానికి సంబంధించిన మెడికేషను, మళ్ళీ మధ్యలో ఇది ఇంగ్లీష్ మందులు తగ్గవంటే హోమియోపతి కొన్నాళ్ళు 2 నెలలు 3 నెలలు, ఒక 2 నెలలు ఆయుర్వేదం, ఇది కాదంటే న్యాచురోపతి మంతెన గారి ఆశ్రమం. అక్కడ కూడా వెళ్ళారు. మంతెన సత్యనారాయణ గారు ఆశ్రమం. ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? 15 days. అక్కడ 15 days, ఎవరైనా 15 days. తర్వాత ఎక్కువ కావాలంటే ఉండొచ్చు. అది కాదంటే మళ్ళీ నేలకొండపల్లి, ఖమ్మము. సో అన్ని రకాల వేరియేషన్స్ చూసేసాను ఈ సంవత్సరంలో. బట్ ఇదేంటంటే కొంచెం మొండి జబ్బు లాంటిది. ఎందుకు వస్తుంది అనే దానికి ఒకటి మెంటల్ స్ట్రెస్ ఎక్కువ. ఆల్రెడీ మనకు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ మెంటల్ స్ట్రెస్, అన్ఈవెన్ ఫుడ్ టైమింగ్స్, అన్ఈవెన్ జర్నీస్. సో ఇంకా తిరగడం అనేది మీకు తెలియదు కాదు, lakhs of kilometers తిరగడమే. ఇప్పుడు గత 20 yearsగా నా కెరీర్ అంతా తిరగడంతోనే సరిపోతుంది. కీళ్ళవాతం అనాలా మీకున్న? కీళ్ళవాతము. బట్ దీనికి నాది ఉండేది సీరోనెగటివ్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. నాకున్న ప్రాబ్లం. ఆర్థరైటిస్లో చాలా రకాలు ఉంటాయి. నాది ఫైండ్ అవుట్ చేసినది సీరోనెగటివ్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. ప్రస్తుతం మోడరేట్గా ఉంది. ఇట్ మే బీ హై ఆర్ ఇట్ మే బీ లో, డిపెండ్స్ అపాన్ మన యొక్క ఇంటేక్, మెడిసిన్, ఫుడ్, రెస్ట్. సో దీనికి చాలా కొన్ని రకాల పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ని మనం అచీవ్ చేస్తూ వెళ్తే తగ్గుతుంది ఒక 2 years వరకు అనేది నిన్న ఎయిమ్స్లో డాక్టర్ చెప్పిన విషయం. అది ప్రస్తుతం స్టేటస్. అంటే ఇప్పుడు అంత ముందులో నడవలేకపోతున్నారు మీరు. నేను ఇందాక చూశాను మిమ్మల్ని, మీరు వచ్చేటప్పుడు కూడా మీరు అంతకు ముందులో నడిచే పరిస్థితి లేదు. అంటే ఆచితూచి అడిగేయాలి. అంటే మోకాలు నొప్పులు వచ్చేస్తాయి. మోకాలు కాదు, పాదం, ఎంటైర్ ఫుట్, యాంకిల్ నుంచి ఫుట్ అంతా. ఒక్కొక్క కాలు 5 kgs రాయి కట్టి నడువు అంటే ఎలా ఉంటుంది? బరువు, అంత బరువు ఉంటుంది. ఇంకా హ్యాండ్స్ వచ్చేసి ఈ రిస్ట్ పార్ట్ నుంచి ఇదంతా. ఈవెన్ నేను ఒక బాటిల్ మూత కూడా పట్టుకొని తీయలేను. అంటే అందులో స్ట్రెంగ్త్ ఉండాలి కదా, పట్టి. అవును, వేళల్లో బలం ఉండాలి కదా. ఈ జాయింట్స్ అన్ని పెయిన్స్. ఈ రిస్ట్ నుంచి ఇప్పుడు ఈ రెస్ట్ ఇలాగా పెట్టలేను, నేల మీద పెట్టి ప్రెస్ చేసి ఏదైనా బలంగా పట్టుకొని లాగాలంటే మాత్రం హైలీ ఇంపాసిబుల్. కేవలం ఫుట్ అండ్ హ్యాండ్స్, మిగతా ప్లేసెస్లో ఏం లేదు. అందుకే మోడరేట్ అన్నాడు డాక్టర్. ఈ ప్రాబ్లం ఎలా ఉంటుందంటే కొందరికి ఈవెన్ బెడ్ రిడన్. ఈవెన్ ఒక 13 years ఒక అమ్మాయి పాప తండ్రి ఫోన్ చేశాడు నాకు ప్రాబ్లం ఉన్నప్పుడు, ఈ సోషల్ మీడియాలో పెట్టినప్పుడు, మా పాప 13 ఏళ్ళు 4 ఏళ్ళగా బెడ్ మీద ఉంది, మీరు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని అడగడానికి నాకు ఫోన్ చేశాడు. అంటే అంత సివియర్గా ఉంటుంది. ఏజ్తో సంబంధం ఉండదు, ఇది ఎవరికైనా రావచ్చు. సో ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దెబ్బతీస్తుంది. ఆవిడకి సివియర్ అనమాట ఆ పాపకి. సో నాకు కొంచెం మోడరేట్ అనుకోవచ్చు. సో ఇప్పుడు 1 year నుంచి ఈ బాధ. ఎన్ని హాస్పిటల్ తిరిగి ఉంటారండి ఓవరాల్గా? అంతే, టాప్ డాక్టర్స్ అందరూ ఎవరు సజెస్ట్ చేస్తే హాస్పిటల్కి వెళ్ళడమే. నాకంటే అఫ్కోర్స్ నాకు మెడిసిన్ ఫీల్డ్లో ఏం తెలియదు కాబట్టి చాలామంది వెల్ విషర్స్, పార్టీ సింపథైజర్స్, చాలామంది ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళు బాగుంటుంది, ఇక్కడికి వెళ్ళు బాగుంటుంది, ఏ పుట్టలో తెలియదు కదా. అవునులేండి. సో అలాగ నేను అందరూ ఎవరు ఏ చెప్పినా కూడా పాటిస్తూనే ఉన్నాను. ఇంకా కొన్ని హాస్పిటల్ సజెస్ట్ చేశారు. ఎయిమ్స్ అయ్యాక అది కూడా ట్రై చేస్తాను. అల్టిమేట్గా హెల్త్ అనేది ఖచ్చితంగా ప్రతి మనిషికి
అది ఉంటేనే, అది బాగుంటేనే అవును, మనం ఏమైనా అవును. చేయగలం. 10 హాస్పిటల్ తిరిగారండి ఓవరాల్గా. 10 ఇంకా ఎక్కువే తిరిగాం. బాగా డబ్బులు కూడా బాగా ఖర్చు అయ్యి ఉంటాయి కదా. అయింది 5 lakhs పైన అయిపోయాయి. మీదేం చేయలేని పరిస్థితి. మరి కుటుంబం జీవనం ఎలా? ప్రస్తుతానికి అలాగే నడిపిస్తున్నాను. అప్పులు, కామన్ కదా ఇంకా. అప్పులతోనే నడిపిస్తున్నాం. ఉమ్. చూడాలి ఇంకా ఒక అంటే కోర్టు ప్రాక్టీస్కి వెళ్దామని స్టార్ట్ చేసే టైంలో ఇది జరిగింది. అవును, మీది లా కంప్లీట్ అయింది, అడ్వకేట్గా ప్రాక్టీస్ కూడా మొదలు పెడతాను మొదలుపెట్టి అన్నారు కదా. లాస్ట్ ఇయర్ జూలైలో అయిపోయింది నాది. కాలేజ్ అయిపోయింది, ఏబి ఎగ్జామ్ అటెండ్ అయ్యాను, క్లియర్ అయిపోయింది. ఇంకా మొదలు పెడదాం అనుకునే లోపల 3 నెలలు వెళ్ళాను కోర్టుకి, దెబ్బేసేసింది. మరి మీకు మీ ఆరోగ్య పరిస్థితి మీ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళిందా? వెళ్ళింది కదా, వెళ్ళే కదా. ఆయన కూడా స్పందించారు, రామ్ తల్లూరి గారు కాల్ చేశారు. ఎట్లా కాదు ఇప్పుడు ప్రధానంగా అంటే అన్ని రాజకీయ పార్టీలు ఏంటంటే సమస్య త్వరగా అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళదు, ఆయన చుట్టూతో కొంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గర ఆగిపోయింది, అది ఏ పార్టీ అయినా సరే. ఇప్పుడు జనసేనలో ఫస్ట్ మీకు ఈ సమస్య ఉంది, ఎందుకంటే మీరు పార్టీ అధికార ప్రతినిధిగా మీ గళాన్ని వినిపించారు, పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి ఆయనతో పాటు జర్నీ చేశారు. సో మిగతా వాళ్ళని మిమ్మల్ని కూడా కంపేర్ చేయలేము, ఎందుకంటే మీ కెరియర్ని పనంగా పెట్టారు, ఆయన మీద ఇష్టంతో. ఎవరికి చెప్పారు ఫస్ట్ ఇష్యూ నాకు ఇలా ఉంది ఆరోగ్య పరిస్థితి? అంటే కొన్ని సందర్భాల్లో ఏమైందంటే ఇది చిన్న విషయమే అనుకొని మొదట ఎవరికి చెప్పలేదు. నాకు వచ్చింది ఏదో ఏదో ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బంది అనేది ఇన్వెస్టిగేషన్లో నాకు తెలియలేదు ఇంత ఇబ్బంది పెడతాదని. మొదట 3-4 నెలలు అయిపోతుందేమో అనుకున్నాను. ఏదో పెయిన్స్ కదా, చిన్న పెయిన్స్, ఏదో మందులు ఇస్తున్నారు తగ్గిపోతుందిలే ఉన్నాను. కానీ ఈ క్రమంలో నాకు తెలియకుండానే డీప్గా వెళ్ళిపోతున్నాను. ఇంకా నేను ఎవరికి ఇన్ఫార్మ్ చేసి నాకు ఈ సమస్య ఉంది, దీనికి ఒక ప్రాబ్లంకు సొల్యూషన్ ఏంటి, ఎవరికి చెప్పాలో కూడా తెలియలేదు. ఎక్కువగా దీన్ని రికవర్ చేసుకోవడానికి నా వంతుగా నేను చేసుకోవచ్చు అనుకునే ఉద్దేశంలోనే నేను ఎవరికి చెప్పుకోలేకుండా ఒక 6 నెలలు అయిపోయింది. అప్పటికే నేను ఇంకా డబ్బులకు చూసుకొని ఇబ్బంది పడతా కూడా హాస్పిటల్స్ తిరుగుతూ ఉండేటప్పటికి న్యాచురోపతి మంతెన గారి ఆశ్రమంకు వెళ్ళిన తర్వాత ఇంకా ఒక్కొక్కరికి తెలియడం మొదలుపెట్టింది. ఓకే. సో అలాగా కొందరు బయటికి ఎక్స్పోజ్ చేశారు, సోషల్ మీడియాలో కూడా వచ్చింది. అది అప్పుడు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వెంటనే అందరూ కొంచెం రియాక్ట్ అయ్యారు. నా అంతటి నేను బాగలేదని ఎవరికి చెప్పలేదు, చెప్పుకోలేము, ఏం చెప్తారు, అయిపోతుందిలే అనే కోణంలో ఇంకా పిల్లలు కొంచెం బాధపడి ఖచ్చితంగా మీరు ఎవరికి చెప్పరన్నా, మేమన్నా చెప్తాం తప్పదు, ఇప్పటికే చాలా ఎగ్జాస్ట్ అయ్యారని వెల్ విషర్స్ పార్టీ మన రాము వాళ్ళు స్పందించి పెట్టేయడంతో వెంటనే అది చాలా వైరల్ అయిపోవడం. రామ్ గారు ఫోన్ చేసి, జనరల్ సెక్రటరీ రామ్ తల్లూరి మీకు ఫోన్ చేశారేనా? చేశారు. ఏమన్నారు ఫోన్ చేసి? ఏంటండి ఏమైంది మీకు, ఏంటి పోస్టులు ఏంటి, అందరూ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేస్తున్నారు, ఏమైంది అని అంటే, ఇట్లా ఒక 7-8 months నుంచి సఫర్ అవుతున్నాను సార్, తెలియక జరిగిపోయింది, పాపం వాళ్ళు స్పందించేశారు, నన్ను చూసి ఆ బాధలో పెట్టేశారు. ఓకే నేను కళ్యాణ్ గారు కూడా కనుక్కోమన్నారు ఏమైందో అని. రామ్ తల్లూరి గారు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వివేక్ బాబుకి ఏం జరిగింది పరిస్థితి కనుక్కోండి అని అన్నారు, అందుకే కాల్ చేస్తున్నాను అంటే, అవునా సార్ ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి అంటే, ఇట్లా ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ అంటే, సరే నేను ఇన్ఫార్మ్ చేస్తాను, టేక్ కేర్ అని చెప్పి నేను మీకు టచ్లో ఉంటానని చెప్పారు రామ్ తల్లూరి గారు. ఓకే. దాని తర్వాత ఒక 1 monthకి ఆర్థిక సాయం చేశారు. దాని తర్వాత ఇంకా మళ్ళీ కంటిన్యూగా నేను మళ్ళీ తిరుగుతూనే ఉన్నాను, డిఫరెంట్ మెడికేషన్స్ వాడుతున్నాను. సో ఇట్స్ గోయింగ్ ఆన్. నాగబాబు గారి దృష్టికి వెళ్ళిందా? అదే ఫస్ట్ నాగబాబు గారు రెస్పాండ్ అయ్యారు. నాగబాబు గారి తర్వాత మిగతా నాయకులందరికీ తెలియడం జరిగింది. సో ఎంత కొంత మీ పార్టీ మీకు అండగా నిలబడింది. పవన్ కళ్యాణ్ గారు, రామ్ తల్లూరి గారు, నాగబాబు గారు, పార్టీ క్యాడర్ కార్యకర్తలు ఒక భరోసా. మొదట అసలు అన్బిలీవబుల్గా నేను నమ్మలేకపోయిన విషయం ఏంటంటే, మొదట ఆ పోస్ట్ వైరల్ అయిన తర్వాత దాదాపు 1 week పాటు నా ఫోను అన్లిమిటెడ్గా రింగ్ అవుతూనే ఉంది, మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. వారం పాటు కూడా నేను ప్రతిరోజు ఒక 200 నుంచి 300 మిస్డ్ కాల్స్, నెట్వర్క్ కాల్స్ అండ్ వాట్సాప్ కాల్స్, 300 కాల్స్ ఇప్పటికీ మిస్డ్ కాల్ లిస్ట్లోనే ఉంటాయి.
అంటే ఎంతమందిని అటెంప్ట్ చేసినా కూడా వస్తూనే ఉంటాయి కంటిన్యూగా. ఇక్కడ మాట్లాడుతుంటే వాట్సాప్ కాల్ వస్తూ ఉంటుంది, వాట్సాప్లో మాట్లాడితే నెట్వర్క్ వస్తుంది. ఎలా ఉంది మీ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం సో మీ వాళ్ళకు పార్టీ వాళ్ళు? ఒకలాంటి షాకింగ్లో అయిపోయింది అనమాట. ఏమైంది అన్న డిబేట్లకు రావట్లేదు, ఒక పక్క ఏమి ఆరోగ్య పరిస్థితి అని అంతమంది రెస్పాండ్ అవ్వడము, నేను చెప్పలేకపోవడము, అందరికీ చెప్పిన మాటే చెప్పలేకపోవడము. వాళ్ళందరూ అన్న మేము ఉన్నాము అధైర్యపడకి, అంటే అందులో కొందరు వైసీపీ వాళ్ళు కూడా కాల్స్ వచ్చిన వాళ్ళలో అని ఉంటారుగా ఆటోమేటిక్గా ఫ్రెండ్ సర్కిల్లో పరిచయస్తులు. వాళ్ళు తెలియదు నాకు, ఓకే, కొత్త వాళ్ళు, క్యాడర్ వాళ్ళే, వైసీపీ క్యాడర్ వాళ్ళే. మీ డిబేట్స్ చూస్తాము, మీరు మీకు అది బాగాలేదు అని సోషల్ మీడియాలో వస్తుంది, బాగుండాలి, మేము వైసీపీ పార్టీనే, బట్ మీరు బాగుండాలని కోరుకుంటున్నాం, మీ డిబేట్స్ రెగ్యులర్గా చూస్తాము అని అలా మాట్లాడితే నేను ఓకే, మనం చాలా మంది అభిమానాన్ని సంపాదించుకున్నాం, చాలా మందికి మనం బ్లెస్సింగ్స్ సంపాదించుకొని ఒకలాంటి ఆనందం, ప్రౌడ్నెస్ అనుకోవచ్చు. అలాగా అందరూ వాళ్ళ ప్రేమ నిజంగా వెలకట్టలేనిది. పార్టీ క్యాడర్ యొక్క ప్రేమ ఎప్పటికీ వాళ్ళ ప్రేమను నేను నా జీవితాంతం నిజంగా గుర్తుంచుకుంటాను. వాళ్ళకు నిజంగా ఆ కల్మషం లేని వాళ్ళ ప్రేమ ఎప్పుడు నాకు మనసు గుర్తొచ్చినప్పుడల్లా కూడా ఒక పెద్ద కుటుంబం జనసేన పార్టీ ఇచ్చింది. చాలా ఐఎమ్ వెరీ బ్లెస్డ్. చాలా బాధ కూడా వేస్తూ ఉంటుంది, వీళ్ళతో ఒక 1 year పాటు మిస్ అయ్యాను. అవును. ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు జనసేనలో? అఫీషియల్గా 19 జూన్ 9 ఎలక్షన్ ముందు. 2019 జూన్ 9 ఎలక్షన్ రిజల్ట్ మే 23 వచ్చాయి. ఓకే ఓకే, జస్ట్ 14 రోజులు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఓడిపోయాక జాయిన్ అయ్యారు. ఓకే, ఓడిపోవడం అంటే అసలు అది అనుకోకుండా ఇలాగే అప్పుడు మీడియాలో ఉన్నాను, సార్ని కలవడానికి వెళ్ళాను. ఫస్ట్ సాఫ్ట్వేర్ జాబ్ కదా మీరు? అవును. ఎన్ని సంవత్సరాలు చేశారు? 8 years, 2006 to 15. తర్వాత మీడియాలోకి వచ్చారు. టీవీ 24లో చేసినట్టున్నారు. సారీ, 24/7 అప్పుడు ఉండేది, 24/7 అని ఒక ఏపీ 24/7 దాంట్లో చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఇంటర్వ్యూ చేసినట్టున్నారు కదా? నాగబాబు గారిని కూడా చేశారు ఏపీ 24/7లో ఉన్నప్పుడు. అక్కడి నుంచి అక్కడ ఎన్ని సంవత్సరాలు చేశారు ఏపీ 24/7లో? 3 years. అప్పుడు ఏంటండి మీ డెసిగ్నేషన్? రిపోర్టర్, స్టాఫ్ రిపోర్టర్ జిల్లాకి, వైజాగ్ సిటీ. ఓకే. సో మరి అక్కడి నుంచి ఎలా వచ్చారు జనసేనలోకి? అదే అప్పుడు 2018 పోరాట యాత్ర, ఉత్తరాంధ్ర పోరాట యాత్ర మొదట అక్కడే తీసుకున్నారు కళ్యాణ్ గారు. అది ఎలక్షన్ ముందు. అప్పుడు నేను ఉత్తరాంధ్ర పోరాట యాత్ర 3 జిల్లాలు కవర్ చేయడానికి నన్ను విజయవాడ హెడ్ ఆఫీస్ అక్కడే కదా అప్పుడు. అవును. అక్కడ నుంచి ఆయన నన్ను పంపించారు, ఈ 3 జిల్లాలు ఆయన ఎక్కడున్నా కవర్ చేయాల్సింది నువ్వే అని. ఓకే. ఇంకా మాకు బండి ఇచ్చారు, పట్టుకోవడం పరిగెత్తడమే. లోగో ఆయన షెడ్యూల్ వెనకాల ఎలా ఉంటుందో తెలియదు కదా. 3 జిల్లాలు ఆయన ఎక్కడున్నా కవరేజ్ కోసం. నాకు కొంచెం ఆసక్తి కాబట్టి ఇష్యూస్, పబ్లిక్ ఇష్యూస్, వాటి మీద ఎప్పుడు అనాలిసిస్ కానీ లేకపోతే చేసుకుంటూ ప్రభుత్వం ఏం హామీ ఇచ్చింది, ఏం జరిగింది, ఏమి జరగలేదు, ఎక్కడ ఎవరు అన్యాయం, బాధిత పీడిత వర్గాలు ఎవరు, సో ఈ డేటా అంతా ఎప్పుడు దగ్గర ఉండేది. ఇది ఎప్పటికప్పుడు కళ్యాణ్ గారు అడిగినప్పుడు లేకపోతే ఆయన దగ్గరికి యాక్సెసిబిలిటీ ఉన్నప్పుడు యాజ్ ఎ రిపోర్టర్గా గతంలో ఇలా జరిగింది సార్, ప్రజెంట్ గవర్నమెంట్ ఇది చేస్తుంది, బట్ స్టిల్ దే ఆర్ వెయిటింగ్, వాళ్ళకి ఇంకా అందలేదు, వాళ్ళు ఇంకా సప్రెస్డ్ డిప్రెస్డ్లోనే ఉన్నారు, సో వాళ్ళకి ఇది ఇంకా మీరు చేయాలనుకునేది, చెప్పాలనుకునేది ఇవి ఉన్నాయి, మీరేమన్నా కొత్తగా చేయాలనుకుంటే చేయొచ్చు అనే ఇలాంటి కొన్ని ఆయనకి ఎప్పటికప్పుడు అందించే అవకాశం వచ్చింది యాజ్ ఎ రిపోర్టర్గా. అది 1 year పాటు నేను క్లోజ్గా అబ్జర్వ్ చేయడం, ఆయన నన్ను క్లోజ్గా అబ్జర్వ్ చేయడం, కళ్యాణ్ గారు. అది ఆ 1 year పాటు సాగింది, 18 నుంచి 19 వరకు. ఓకే. ఆ ప్రయాణంలోనే ఆయన ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు, మాట ఇచ్చారు. మొదట సార్ నాకు ఒక ఇంటర్వ్యూ కావాలంటే నవ్వారు, బికాజ్ పెద్ద పెద్ద చీఫ్ ఎడిటర్స్ ఇలా పిలిస్తే వచ్చి కూర్చొని ఇంటర్వ్యూ చేసే సమయంలో ఒక స్టాఫ్ రిపోర్టర్, దట్టు మామూలు ఎక్స్పీరియన్స్ కలిగిన నేను ఇంటర్వ్యూ అడగడమే ధైర్యము. అంటే నేను వెళ్ళిన 2వ రోజుకే ఆయన దగ్గర లోగో పెట్టి తీసుకున్నాను, మా కెమెరామెన్ సౌండ్ జనరల్ ఆడియో పెట్టేసి ఆడియో పోగొట్టాడు. సో ప్రతిసారి ఆయనతో ఛాలెంజింగ్గానే ఉండేది జాబ్ ఎప్పుడు కూడా. ఆయన ఫీల్డ్ మీదకి వచ్చాయంటే మీరు కూడా ఛాలెంజింగ్గానే ఫీల్ అవుతాం, ఎందుకంటే పట్టుకోవడము, బయట తీసుకోవాలని, ఏదైనా ఒక ఆయన క్వశ్చన్ చేయాలనుకోవడము, ఏ రకరకాల ఆస్పెక్ట్లు ఆయన దృష్టికి తీసుకెళ్ళగడం, ఏదైనా ఛాలెంజింగే. సో ఆ కోణంలో అలాగా ఇంటర్వ్యూ అడగడము, ఆయన
ఏప్రిల్ 6వ తారీఖున 2019 ఎలక్షన్ టైంలో ఆయన అప్పుడే ఆయన నెల్లిమర్లకి వెళ్ళి పడిపోయారు స్టేజ్ మీద. సరిగ్గా తినలేదు వాళ్ళు కాదు. నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 3 ఇంటర్వ్యూలు ఇచ్చారు ఆ రోజు. 6 గంటలకు ఒకరికి, 8 గంటలకు ఒకరికి, 9కి, 10కి. అందులో నాది ఒకటి 8 o'clock ఇంటర్వ్యూ. ఏం తినకుండా వెళ్ళిపోయారు. సో అలా పడిపోయారు. సో అంత బిజీ షెడ్యూల్లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఓడిపోయిన తర్వాత మామూలుగా వెళ్ళి జనరల్గా నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు అనే సబ్జెక్ట్ మీద మాట్లాడడానికి వెళ్ళాను. ఇట్లా వైజాగ్ ఒక 1 yearలో కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి సార్, ఇది డేటా, మీరు కొంచెం శ్రద్ధ పెట్టి చేయాలనుకుంటే ఇష్యూస్ ఇవి ఉన్నాయి, పబ్లిక్ ఇష్యూస్, మీ పార్టీ తరపు నుంచి ఏమైనా చేయాలనుకుంటే ఈ ఆస్పెక్ట్స్ అడ్రస్ చేస్తే పబ్లిక్ కొంచెం మేలు జరుగుతుందని ఎప్పుడు పబ్లిక్ ఓరియంటెడ్గానే మాట్లాడేవాడిని ఆయనతో. ఇష్యూ బేస్డ్ పబ్లిక్ ఓరియంటెడ్ ఏం మంచి జరుగుతుంది ఆ కోణంలోనే మాట్లాడాను. నాకేం ఇండివిజువల్ ఆస్పెక్ట్స్ ఏమీ లేవు, ఉంటే హ్యాపీగా మంచి లైఫ్ వదులుకొని నేను ఎందుకు వస్తాను. సో అది ఆయనకు ఎప్పుడు అనిపించేది, ఏంటి ఎలక్షన్ జరిగి 10 రోజులు అవుతుంది, అందరూ ఓడిపోయిన వాళ్ళు అందరూ ఇట్లా తిడుతున్నారు అట్లా తిడుతున్నారు, నువ్వు ఒక్కనివే నెక్స్ట్ ఏం చేయాలో చెప్పావు అని అన్నారు. అదేంటి సార్, మీరు 2001 ఖుషి తర్వాత గబ్బర్ సింగ్ వరకు మధ్యలో ఆ రేంజ్ హిట్ లేకపోయినా కూడా మీరు ఎప్పుడు వెనకడిగేయలేదు, మీ ఫ్యాన్ బేస్డ్ ఏం తగ్గలేదు, మీ రెమ్యునరేషన్ ఏమీ తగ్గలేదు, ఒక ఓట మిమ్మల్ని వెనక్కి లాగుతుందని నేను అనుకోను సార్ అంటే నవ్వి, ఇంకా రిపోర్టర్గానే ఉన్నారా అన్నారు. అవును సార్ అంటే పార్టీలోకి వచ్చేసి అన్నారు. పార్టీలోకి వెంటనే నేను కొంచెం సంశయించి, ఎందుకంటే సాఫ్ట్వేర్ వదిలి వచ్చి ఇక్కడ 3 ఏళ్ళు అయింది, ఇప్పుడే సెటిల్ అవుతున్నాను మీడియా ఫీల్డ్లో, సడన్గా ఆ మాట అనేసరికి ఏం నమ్మకం లేదా అన్నాడు. అలా కాదు సార్, నీ మంచి చెడ్డ అన్నీ నావి, మనం ఒక 25 ఏళ్ల పాటు ప్రయాణించాలి, ఒక కొత్త తరం కోసం పనిచేయాలి, నీలాంటి వాళ్ళని 10 మంది నేను అసెంబ్లీలో చూడాలి. సో ఆల్రెడీ ఆయన భావజాలం ఆల్రెడీ మనకు ఉంది, ఎక్కించుకున్నారు అప్పటికి, ఆల్రెడీ మనం పనిచేస్తున్న లోక్సత్తా నుంచి ఆ పిచ్చి ఉంది కదా. అవునవును, అంతేగా, ఆ లోక్సత్తా పిచ్చి, పైగా మనం సొసైటీ కన్సర్న్తో చాలా చెయ్యాలి, చేస్తున్నాము. ఈ సమైక్యాంధ్ర టైంలో అజిటేషన్స్, తన్నించుకోవడాలు, కేసులు, పబ్లిక్ కోసం ఏదో ఒకటి చెయ్యాలనే ఇంటెన్షన్ మొదటి నుంచి ఉంది కాబట్టి అది ఆయనతో వేవ్ లెంత్. పైగా ఎంపీలారా ఒంటికి కారం పూసుకోండి, ఈ మాటలు అన్న రాజకీయ నాయకుడు ఒక ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు పార్లమెంట్లో మీరు ఏం చేస్తున్నారయ్యా, పౌరుషం రాకపోతే కారం పూసుకోండి ఒంటికి, అప్పుడన్నా పౌరుషం వస్తుందేమో అన్న మాటలు ఆ టైంలో ఉన్న మాలాంటి యువతకి నిజంగానే ఒంటికి కారం పుయ్యాలేమో, నిజంగా పౌరుషంతో వస్తే రావాలంటే అలా పుయ్యాలేమో అనిపించేంతటిగా మాకు ఒకలాగా మోటివేషన్ కదా. అవును, అంటే సప్రెస్డ్ కాబడ్డ ఆంధ్రప్రదేశ్కి, లేకపోతే విభజన హామీలకు సంబంధించి అన్యాయాల పట్ల పార్లమెంట్లో మాట్లాడాలి కదా. అవును, మాట్లాడకపోతే ఏంటి అడ్రస్ చేయాలి కదా, ఆ ఫీలింగ్తో ఉండేవాళ్ళం. ఆ కోపము దానికి ఆయన రిప్రజెంటేటివ్గా కనపడేవాడు. సో ఆయనతో ఎక్కువగా ఆయన వైపు వెళ్ళడానికి, రాజకీయ పార్టీల్లోకి వెళ్ళడానికి నాకు చాలా ఉన్నాయి. ఆల్రెడీ టీడీపీ నుంచి, వైసీపీ నుంచి మీడియాకి రాకముందే లోక్సత్తా నుంచి బయటకు వచ్చాక 2 పార్టీలు రమ్మన్నాయి. బట్ ఐడియాలజీ ప్రకారం వెళ్ళే వాళ్ళం కాబట్టి వెళ్ళలేదు, మీడియాకి వచ్చేసాం. తర్వాత ఈయన పిలవడంతో అదేంటి, మనం ఆయన కోరుకుంటే ఎంతోమంది వస్తారు, lakhs of people మనల్ని చూస్ చేసుకున్నారు, ఇంత మాట ఇస్తున్నారు, పైగా మెయిన్ ఐడియాలజీ, భావజాలం ఒకటి, సిద్ధాంతపరంగా మనం ఏదో ప్రజలకు మంచి చేయాలి, మేలు చేయాలి అనే నిరంతరం ఒక పిచ్చి ఉన్న వాళ్ళం కాబట్టి ఆయన అడగగానే సరే సార్ వచ్చేస్తానని చెప్పి దెన్ స్టార్ట్ ఈ జర్నీ మై 2019 June 9. ఇక్కడ పార్టీ ఆఫీస్లో ఉండేవారా మీరు? అంటే ఆయన కొన్ని అసైన్మెంట్లు ఇచ్చేవాళ్ళు, ఏదైనా ఒక టాస్క్. అంటే ఇప్పుడు నేను మీడియాలో ఎలాగైతే బ్యాక్గ్రౌండ్లో ఇష్యూస్ ఎలాగా ఫైండ్ అవుట్ చేసి రాసి అనాలిసిస్ చేసి వాటికి సొల్యూషన్తో సహా అలా ఇచ్చేవాడిను. అలాగే ఆయన దగ్గర పెట్టుకొని ఒక షాడో లాగా ఆయన వెనకాల ఏదైనా పబ్లిక్ వచ్చినప్పుడు ఇష్యూస్ వస్తే అవి నాకు ఇచ్చేవాళ్ళు, అనలైజ్ చేసి మళ్ళీ దాన్ని రిపోర్ట్ చేయమనేవాళ్ళు. అలాగా చాలా వరకు ఆయనకు అన్ని కవర్ రూపంలో నివేదికలే ఇచ్చేసేవాడిని. కొన్నాళ్ళ తర్వాత ఆయన నేను వైజాగ్లో ఉంటున్నాను సార్, ఇట్లా నేను మీడియా ఫీల్డ్ కదా, అందరూ అడుగుతున్నారు, ఇప్పుడు నువ్వు పార్టీలోకి వెళ్ళిపోయావు, వైజాగ్ నుంచి అడ్రస్ చేయడానికి, పార్టీ విషయాలు చెప్పడానికి ఎవరు లేరు, మీరు అడ్రస్ చేయొచ్చు కదా అని నన్ను అడుగుతున్నారు, నేను అడ్రస్ చేయొచ్చా లేదా సార్ అని అడిగాను. ఓకే, సాయంత్రం కల్లా అధికార ప్రతినిధిని పెట్టేశారు. ఏ సంవత్సరం అండి అది? 2020
సెప్టెంబర్ ఐ గెస్. అప్పటి వరకు ఏంటి పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏదైనా ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వటము, మీ ఇష్యూస్ ని ఆయన వెనకాల ఉండడమే, ఫిల్టర్ చేసి ఆయనకి చెప్పటం. ఆయన వెనకాల ఉంటే కొన్ని కాగితాలు ఇస్తారు, అవి తీసుకోమంటారు, తీసుకుంటాను. వాటిలో ఇంపార్టెంట్ మళ్ళీ ఆయన టేబుల్ మీద పెట్టడం. అంటే ఇప్పుడు నాకు డౌట్, మరి ఇంకా కొంత టీం ఉంది కదా, హరిప్రసాద్ గారు అప్పుడు ఆయన కూడా మీడియా హెడ్గా, వీళ్ళందరూ మరి వాళ్ళు ఏం చేసేవాళ్ళు? అంటే ఎవరి టాస్క్లు వాళ్ళకే. ఓకే ఓకే. నాకు అవి మనం అడగడానికి ఉండదు. సారు ఉండు, నేను ఏదైనా ఇచ్చినట్టు తీసుకో, మళ్ళీ నాకు అడ్రస్ చెయ్యి. సో వాళ్ళ టాస్క్లు వాళ్ళకి, చక్రవర్తి గారికి, హరిప్రసాద్ గారికి ఎవరి టాస్క్లు వాళ్ళకే. ఓకే. ఒకరి దాంట్లో ఒకరు మాత్రం వేలు పెట్టకూడదు, అడగకూడదు. ఎందుకంటే వాళ్ళ పని మనం డిస్టర్బ్ చేయకూడదు, మన పని వాళ్ళు డిస్టర్బ్ చేయదు. అది స్ట్రిక్ట్ రూల్. అది ఇప్పుడు కూడా ఉందనుకుంటా పార్టీ. ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు ఆ విషయంలో. లేని పని ఎన్ని గొడవలు వస్తాయి. గొడవలనే కాదు, ఇప్పుడు మీకు ఒక పని అప్పచెప్పాను, ఆ పనిలో ఇంకొకరు వచ్చి ఇన్వాల్వ్ అయితే మీకు చేయడానికి ఇబ్బంది. అరే వాళ్ళు చెప్పారు కదా, ఇది ఇలా అవుతుందేమో కదా అనే కన్ఫ్యూజన్ ఒకటి ఉంటుంది. అప్పుడు మీరు కరెక్ట్ గా మీరు చేయాలనుకున్న 100% అవుట్పుట్ ఇవ్వలేరు. అవును. సో ఇన్ఫ్లుయెన్స్డ్ బై సమ్వన్ ఈజ్ ఆల్వేస్ బ్యాడ్ టు దేర్ ఓన్ ఐడెంటిటీ. అందుకోసమని ఆయన ఎవరు ఒకరి పనిలో ఒకరు జోక్యం చేసుకోకూడదు. మీ పని మీదే, వాళ్ళ పని వాళ్ళదే. సో ఇలాగా స్ట్రిక్ట్గా రూల్ చెప్పేవాళ్ళు. నేను ఎప్పుడు అలా ఒవే కాకుండా బియాండ్ వెళ్ళేవాడినే కాదులే, ఎందుకంటే నాకు తెలుసు కదా ఆయన 1 year పోరాట యాత్రలో చూసాం కదా. సో అలాగా స్ట్రిక్ట్గా ఆయన ఏం చెప్తే అదే. సో ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి? ఇప్పటికీ ఉన్నాం కదా. కాదు పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ అంటే ఎలక్షన్ వరకు కూడా ఉన్నాం. ఎలక్షన్ ఇప్పుడు ఆయన ఆంధ్రాలో ఎప్పుడు కాలు పెట్టినా ఆయన తిరిగి మళ్ళీ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కానీ లేకపోతే ఆంధ్రాలో కాలు బయటికి వెళ్ళే వరకు కూడా ఆయనతోనే ఉండేవాడిని. అదొక ఇంకా ప్రొటెక్టివ్ అనుకోండి, షాడో లాగా ప్రొటెక్టివ్గా ఆయనతోనే ఉండడము. ఆయన ఏ ఊరికి ఏ పర్యటనకు వచ్చినా ఒకవేళ అక్కడ ఏమన్నా ప్రజలు ఇచ్చే వినతులు తీసుకోవడము, వాటిని సెగ్రిగేట్ చేయడము, ఇంపార్టెంట్ అయిన మళ్ళీ ఆయనకు అప్డేట్ చేయడము, ఇదే మెయిన్ డ్యూటీ. అంటే ఒక స్పోక్స్ పర్సన్గా ఉంటూ కూడా ఆయన ఎప్పుడు ఆంధ్రాలో కాలు పెట్టినా ఆ ఊరికి ఆయనతో పాటు వెళ్ళిపోవడం. అంటే ఇప్పుడు మీరు ఉద్యోగం సాఫ్ట్వేర్ మానేశారు, మీడియా మానేశారు, ఆయన రమ్మన్నారు. సో మీకు ఏదో గౌరవ వేతనం ఏం పెట్టలేదా? పెట్టారు. అదే నీ మంచి చెడ్డలు నావి అని మొదటి రోజు చెప్పారు. మీరు బతకాలి కదా, మినిమం తిండి బట్ట ఫ్యామిలీ. అంటే నేను అసలు అడగలేదు. లేదు నీ నీ యోగక్షేమాలు నాకు తెలుసు కదా, ఎంత మీరు బిలో మిడిల్ క్లాస్ కదా, మీరు ఎంత క్రిటికల్గా వర్క్ చేస్తారో మీడియా ఫీల్డ్లో నాకు తెలుసు. ఇది శాలరీ అనుకోవద్దు, వీఆర్ లైక్ ఎ ఫ్యామిలీ, ఐ మీన్ లైక్ ఎ బ్రదర్ అన్నారు. అంత పెద్ద మాట అన్నాక మనము ఓకే. సో ఆ మాట ఆయన కోసం మనము సొసైటీ కన్సర్న్తో దేశం ఫస్ట్, నేషన్ ఫస్ట్ అనే ఆస్పెక్ట్లో ఉన్న మనం కూడా ఏదో చేయాలి అని ఎప్పటి నుంచో పిచ్చున్నాం మనము. ఆ మాట ఆయన పిలిస్తే వెళ్లకుండా ఎలా ఉంటామనే కోణంలో బైండ్ అయిపోయి 2024 ఎలక్షన్ వరకు కూడా, ముందు వరకు కూడా మా మంచి చెడ్డలు ఆయనే చూసుకునేవారు. 2024 ఎలక్షన్ ముందు వరకు, 23 వరకు. మరి ఆ తర్వాత ఏమైంది? శాలరీస్ ఎందుకో మరి పార్టీ అంటే ఎలక్షన్ టైంలో ఏదైనా ఇబ్బందులు వచ్చాయేమని మేము కూడా ఏమో అడగలేదు, నేను ఇంతవరకు కూడా అడగలేదు. ఆయన నమ్మి వచ్చినాం కదా, ఆయన చూసుకుంటాడులే అనే ధైర్యంతోనే ఉన్నాం ప్రస్తుతం వరకు కూడా. అదే ఫైనాన్షియల్గా ఏమన్నా పార్టీ డిస్టర్బెన్సెస్లు ఉందేమోలే ఆయన ఎలక్షన్ ముందు. అవును ఉన్నారు కదా ఎలక్షన్ ముందు వాళ్ళు అనే కోణంలోనే ఆయనకి ఎప్పుడు ఏ రోజు వెళ్ళి ఇట్లా మనం ఇబ్బందుల్లో ఉన్నామని కానీ ఏమి కూడా ఎప్పుడు చెప్పలేదు కూడా. ఎందుకంటే ఆయన ఎన్నో పనులతో ఎంతోమందికి సొసైటీ కన్సర్న్తో ఉన్నారు కదా, మనం ఎప్పటికైనా మనం ఆయన నమ్మి వచ్చిన వాళ్ళము. మనీ ఒక్కటే కాదు కదా అనే ఉద్దేశంతోనే ఎప్పుడు పెద్దగా మనీ గురించి ప్రయారిటీగా మనకి ఇది కావాలి, మనకి ఇది ఇబ్బంది ఉంది అని ఎప్పుడు ఆయనకి చెప్పలేదు. బికాజ్ ఆయన పిలిచినప్పుడు ఆయన ఇచ్చిన మాట ఎప్పుడొకప్పుడు అది నెరవేరుతుంది అనే నమ్మకంతోనే ఈ రోజుకు ప్రయాణం సాగిస్తుంది. సో అధికార ప్రతినిధిగా ఉన్నారు, పార్టీ కోసం పనిచేశారు, కొన్నాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేశారు. సో గవర్నమెంట్ వచ్చిన 2 సంవత్సరాలు దాటిపోయినా మీలాంటి వాళ్ళు పనిచేసిన వాళ్ళకి, ఇంకా నాకు తెలిసి అయితే ఈ మధ్యకాలంలో నా ఇంటర్వ్యూలకు చాలామంది మీ పార్టీ వాళ్ళు వస్తున్నారు. 2 జనరేషన్లు అయిపోయినాయి ఆల్రెడీ. సో అంటే ఎప్పుడు మీరు అందరూ ఎప్పుడు సెటిల్ అవుతారు? అంటే రాజకీయాలలో కాలు పెట్టడము, సెటిల్ అవ్వడము అనేది మిగతా పార్టీలతో పోలిస్తే జనసేన లాంటి పార్టీకి టైం తీసుకుంటుంది. ఓకే. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ అధికారంలో ఉన్నప్పుడు ఉన్న పదవులకి, షేరింగ్తో ఉన్నప్పుడు ఉన్న పదవులకి నంబర్ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది.
పైగా చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తులకి డబ్బు లేని రాజకీయం చెయ్యాలి, అకౌంటబిలిటీతో ఉండాలనుకున్న వాళ్ళకి ఈ డిఫికల్టీస్ ఉంటాయి. రెండో ఆస్పెక్ట్ వచ్చేసరికి మనీ బేస్డ్ పాలిటిక్స్ లేకపోతే ఏదో ఒక ఆశతో పదవికో పనిచేసే ఐడియాలజీతో జనసేనలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ. అంతా ఎక్కువగా సొసైటీ కన్సర్న్ ఏదో చెయ్యాలి, ఆ పిచ్చితో వచ్చిన వాళ్ళమే ఎక్కువ మంది ఉన్నాం. సో ఆబ్వియస్గా వాళ్ళకు తెలుస్తుంది మనము ఈ డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సిందే అని. సో ఒక స్ట్రగ్లింగ్ పీరియడ్ అనేది ఉంది, అది ప్రస్తుతం నేను ఉన్నాను. ప్రతిదీ లైఫ్లో రాజకీయాల్లో ముఖ్యంగా స్ట్రగుల్స్ అనేటివి ఉంటాయి, వాటిని ఫేస్ చేయాల్సిందే, నిలబడాల్సిందే, గెలవాల్సిందే. ఇది నమ్మి ఆ స్ట్రగ్లింగ్ పీరియడ్ నుంచి నేను ఓవర్కమ్ అయ్యి గెలుస్తాననే నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఆయన కూడా ఆ నమ్మకాన్ని నాకు ఇచ్చారు కాబట్టి జరుగుతుంది, కొంచెం లేట్ అయినా అనే నమ్మకంతోనే ముందుకెళ్తున్నాను. ఏమైనా అప్లై చేశారా మీరు ఇప్పుడు నామినేటెడ్ పదవుల్లో? అప్లై చేయమన్నారు, అందరూ ఫస్ట్లోనే అప్లై చేయమన్నారు కదా. ఏం చేశారు మీరు? ఏ పదవి చేశారు? సీక్రెట్ ఏం కాదు, అంటే మనకున్న అవకాశాలు ఏవైతే ఇచ్చారో. ఇప్పుడు మీరు మంచిగా చదువుకున్నారు, సో అడ్వకేట్, మళ్ళీ ఇప్పుడు అది లా ప్రొఫెషన్కి రిలేటెడ్గా ఒకటి అడిగాను. ఓకే. తర్వాత నాకు పబ్లిక్ అండ్ పార్టీ రెండు చాలా ఇష్టమైన ఏరియాస్. ఓకే, అంతే కదా. అంటే ఇప్పుడు మనం మీడియాలోకి వచ్చామంటే పబ్లిక్ ని అడ్రస్ చేయొచ్చు అనే ఒక ఇంట్రెస్ట్ కదా. నాకు ఉపయోగపడేది ఏదైనా సరే పార్టీకి క్యాడర్ని బిల్డ్ చేసుకుంటూ, క్యాడర్కున్న ఇబ్బందుల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ, వాళ్ళకు లీగల్గా కావచ్చు, మెడికల్గా కావచ్చు, గ్రామాల్లో జరుగుతున్న ఇబ్బందులు కావచ్చు, అంటే ఇతర పార్టీల నుంచి కావచ్చు, లేకపోతే పోలీస్ ప్రెషర్స్ కావచ్చు, దొంగ కేసులు కావచ్చు, చాలా ఎదుర్కొంటూ ఉంటారు. సో వాళ్ళను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం కామన్ మ్యాన్ ఎవరైతే పబ్లిక్ ఉంటారో వాళ్ళను కూడా మనము ప్రొటెక్ట్ చేసుకునేలాగా, ఇద్దరికీ న్యాయం జరిగేలా ఉండే ఏది ఇచ్చినా తీసుకుంటానని అన్నాను. నా ఇంటెన్షన్ ఎప్పుడు టువర్డ్స్ అలా ఉంది. సో పార్టీకి ఉపయోగపడాలి, పబ్లిక్ ఉపయోగపడాలి. ఎందుకంటే చాలా మంది ఏదో పదవి ఇచ్చేసి ఏడో కుర్చీలో కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చుంటే అస్సలు ఇష్టం కూడా లేదు. ఇక ఒకవేళ ఏదన్నా ఇస్తే నిజంగా హ్యూమన్ రైట్స్ వైలేషన్ రిలేటెడ్ ఏదన్నా ఇస్తే దట్స్ ఇంకా హ్యాపీ నాకు. ఇంకా అది కాకుండా ఆర్టీఐ రిలేటెడ్ ఏదన్నా ఉన్నా దట్స్ ఆల్సో గుడ్. ఎందుకంటే ఇవన్నీ అకౌంటబిలిటీ. అవును, నాకు అవగాహన ఉంది కదా, మీకు జర్నలిస్ట్ గా, అడ్వకేట్ గా మీకు పూర్తి అవగాహన ఉంది కదా ఇవన్నీ. అవి అప్లై చేశాను. ఇంకా మనం ఎక్కడ సూటబుల్ అకామిడేట్ అవుతాం అనేది ఉందా? హోప్ ఉందా? ఇంకా గవర్నమెంట్ 2.5 సంవత్సరం ఉంటుంది. ఉందా అంటే అదే ఇందాక చెప్పాను కదా, స్ట్రగ్లింగ్ పీరియడ్ పార్టీకి కావచ్చు, నాకు కావచ్చు. ఓపికతో ఉన్నారు. డెఫినెట్గా పేషెన్స్ కాస్ట్ చాలా ఎక్కువ. అది మనం నిలబెట్టుకున్నప్పుడే అవకాశం వస్తుంది. అంటే మనల్ని పరీక్షించే సమయం కూడా కావచ్చు కదా, అయ్యుండొచ్చు. ఇప్పుడు మనం వెంటనే అవకాశాలు వచ్చాయి కాబట్టి వెళ్ళిపోతూ ఉంటే మనలో ఆ స్టెబిలిటీ కానీ, మనము ఐడియాలజీ ప్రకారం నిలబడిన వ్యక్తులుగా ఏం మనలో గొప్ప ఉన్నట్టు. అవును. సో దట్ మ్యాటర్స్. ఆ కోణంలో నిలబడాలి, ఫైట్ చేయాలి, మనల్ని నమ్ముకున్న వ్యక్తులను కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. వాళ్ళకి ఏదైనా ఇష్యూ వస్తే అడ్డంగా నిలబడాలి, కలబడాలి, కుమ్మేయాలి. అదేనా? అంతే. సో ఇప్పుడు మళ్ళీ మీ వాయిస్ ఎప్పుడు వినిపించిపోతున్నారు చర్చా వేదికల్లో, టీవీ డిబేట్లో? యాక్చువల్గా ఎక్కువసేపు ఇప్పుడు మీతో 1/2 అవర్ కూర్చున్నానా, నాకు మళ్ళీ ఇక్కడ కూర్చోలేను ఎక్కువసేపు. ఓకే. అది జాయింట్స్ పెయిన్. మెయిన్ ఏంటంటే తిమ్మిర్లు పట్టేస్తాయి, కాళ్ళు లావ్ అయిపోతాయి, ఉబ్బిపోతాయి. సో నేను ఇప్పుడు చర్చా వేదికల్లో 1 గంట సేపు కూర్చోవాలి. అవును. కెమెరా ఫేస్ చేస్తాము, వాళ్ళు మనం మాట్లాడినప్పుడు క్వశ్చన్ మనకి ఎప్పుడు వస్తుందో మన టర్న్ తెలియదు. అవును. సో మనం వెంటనే మాట్లాడేసి వెళ్ళిపోవడానికి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కాదు. సో ఎక్కువసేపు కూర్చొని మధ్యలో లెగిసిపోతే బాగుంది. అవును. అది ఒక్క కారణంతో నేను అటెండ్ చేయలేకపోతున్నాను. లేకపోతే బ్రహ్మాండంగా పార్టీ కన్నా ముఖ్యంగా మనం ఏం తీసుకుంటాం అదే మెయిన్గా సర్వీస్ చేయాలి, పార్టీని డిఫెండ్ చేసుకోవాలి, పార్టీ యొక్క ఆలోచనలు, కూటమి ప్రభుత్వం యొక్క మంచి విషయాలు, ఇష్యూ బేస్డ్ ఖచ్చితంగా అందరికీ చెప్పాలనే ఉంటుంది. ఇన్ ద మీన్ టైం నాకు కొంచెం కుదరక రెస్ట్లో ఉండడం వల్ల ఎక్కువగా రాజకీయాలు కూడా ఎక్కువ అవగాహన తీసుకోవట్లేదు. అంటే రోజు ఇంతకుముందు పేపర్స్, టీవీలు అన్నీ ఎప్పటికప్పుడు సో కొంచెం ఎక్కువగా ఫుడ్ వైపు, ఏవి తినాలి, ఏవి తెచ్చుకోవాలి, ఏవి టయానికి చూసుకుంటూ అలారం పెట్టుకొని చేసుకోవడం వల్ల
కొన్ని అప్డేట్స్ వెనకాల పడి ఇవి ఫాలో అవ్వలేకపోతున్నాను. వన్స్ కొంచెం బాగా అయితే నేను 1 గంట కూర్చోగలిగితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ డిబేట్స్కి అటెండ్ అయిపోతాను. ఇంకా పూర్తి స్థాయి ఆరోగ్యం వచ్చిందంటే మళ్ళీ పరుగులే. సో హోప్ ఫర్ ద బెస్ట్ అని ముందుకు వెళ్తున్నాను. వివేక్ గారు, సో మిమ్మల్ని ఇంత ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇంకొక కీలకమైన ప్రశ్న అడగకపోతే ఇంటర్వ్యూ చూసే వాళ్ళు కూడా కిక్ రాదు. చెప్పండి. ఇంకా మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు కాబట్టి చెప్పండి. చెప్తారు గోపెన్గా, మళ్ళీ ఎవరో నొచ్చుకుంటారని అట్లేం ఉండదు. నిజంగా కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి కష్టపడే కార్యకర్తలకి, కష్టపడిన నాయకులకి ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది అని మీరు భావిస్తున్నారా? అంటే ఇందాక చెప్పినట్టు 3 పార్టీలు కలవడము, పర్సంటేజ్ ఆఫ్ ఏమంటారు పొజిషన్స్ తక్కువ ఉండడము, కాంపిటీషన్ ఎక్కువ ఉండడం ఒకటి ఫస్ట్ ఆస్పెక్ట్. అది అట్ ది సేమ్ టైము ఈ సమస్యలు ఇలా ఉన్నాయన్నీ పైకి తీసుకెళ్ళి అడ్రస్ చేసే వ్యక్తులు జిల్లా స్థాయి, మండల, గ్రామ, నియోజకవర్గ స్థాయి, ఈ స్థాయిలో ఆ జెన్యూనిటీ ఉన్న వ్యక్తులు తీసుకెళ్ళి టేబుల్ మీద పెడితే అది అధినేతల వరకు వెళ్ళి మాట్లాడి మా వాళ్ళకి ఇది జరుగుతోంది, మీరు ఇది చెయ్యాల్సిందే అనే వరకు ఇన్పుట్ వెళ్ళట్లేదు, ఆగిపోతుంది ఎక్కడో. కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, ఎప్పటికప్పుడు వాళ్ళు క్యాడర్కి, జనసేన వాళ్ళకు న్యాయం చేయాల్సిందే అనేది ఒకటి ఫీలర్ డౌన్ ద లైన్ వెళ్ళేటట్టు, ఎక్కడ ఎవరికైతే తప్పు లేకపోతే పొజిషన్స్ విషయంలో రావట్లేదు అనే విషయం జరిగితే అది వెరీ స్ట్రిక్ట్గా జనసేన వాళ్ళకు చేయాలని బాబు గారు చెప్పాలి. ఇప్పుడు మాకైతే ఎలాగైతే కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో ఎవరిని మీరు నిందించినా, ఇతర పార్టీలను, కలిసి ఉన్న పార్టీలని, నాయకుల్ని కానీ చిచ్చు పెట్టాలనే చూసే వ్యక్తుల పట్ల మాకు ఎలాగైతే సస్పెన్షన్స్ ఉన్నాయో అదే మాట అటువైపు నుంచి వస్తే అప్పుడు కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనలు స్ట్రెంగ్త్గా వెళ్తాయి. డౌన్ ద లైన్ క్యాడర్ కూడా ఒక మంచి సంకేతం వెళ్తుంది. ఎక్కడో ఏదో ఒక చిన్న చోట ఈ కమ్యూనికేషన్ గ్యాప్ జనసేనకి ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. ఓకే, దట్ ఈజ్ ఓపెన్ సీక్రెట్, ఫ్యాక్ట్ కూడా. ఇప్పుడు మా ఊర్లోనే రేషన్ సంబంధించినవి ఉన్నాయి. ఎంతో ఫైట్ చేసి మేమెంత ఉన్నామో, అంటే చిన్న ఉదాహరణ, ఇలాంటివి రాష్ట్రంలో ఎన్ని రేషన్ డిపోలు ఉంటాయో చూసుకోండి. ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ రేషన్ డిపోలు వాళ్ళ సంబంధించిన పార్టీ వ్యక్తులు తీసుకుంటారు. అది ఆబ్వియస్, అదేమి తప్పు కాదు, న్యాచురల్గా జరిగే ఫినామినా. కానీ ఒక్కటే ఒక పొజిషన్, దానికి కూడా ఒకలాంటి రగడ, చర్చ, మీకెందుకు, మాకు న్యాయంగా దక్కాల్సినది మీరు ఆటోమేటిక్గా ఇచ్చేయాలి. జనసేన వాళ్ళకి వాళ్ళ పొజిషన్లో వాళ్ళకి ఇచ్చేయండి. ఎలా ఉంటుంది? అన్నా మా పొజిషన్లో మాకు ఇవ్వండి అన్నా ఈయన ఏంది ఇది తప్పు. ఎందుకు? అడుక్కునేటట్లు ఏది ఉండకూడదు. గౌరవంగా, అధికారికంగా గౌరవంగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బంధం బలపడుతుంది. మనం అడగకుండా ఇచ్చినారన్నా, వాళ్ళకు మనం పని చేసినాం, మనం వాళ్ళకు పని చేసినారు, న్యాయం. తల్లి బిడ్డ బాగుండాలంటారు చూడు మా కళ్యాణ్, తల్లి బిడ్డ బాగుండాల్సిందే. ఎందుకంటే 15 ఏళ్ల పాటు కూటమి ఉండాలని కోరుకుంటున్నారు పైన వాళ్ళు. ఆ పైన వాళ్ళు కోరుకున్నది జరగాలంటే కింద నుంచే మొదలవుతుంది కదా ఓటు రావడం. గ్రామాల్లో బలంగా లేకపోతే, గ్రామాల్లో కొట్లాడుకుంటా ఉంటే మనం ఎట్లా రేపు పొద్దున మళ్ళీ ప్రజల వద్దకు వెళ్తాము, మనం కలిసి ఎలాగా ఓటు అడుగుతాము? ఐకమత్యమే కదా బలము. ఇది పై నుంచి ఆర్డర్స్ కింద నాయకుల వరకు, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ లీడర్స్ వరకు, గ్రామ స్థాయి వరకు, హైరార్కీ వరకు ఆదేశాలు వెళ్ళాలి. వెళితేనే పైన ఉన్న కూర్చున్న వాళ్ళకి కింద నుంచి ఆ బలం వెళ్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. అవును, ఎంత ప్లాన్డ్గా ఉండాలి మనం. అవును, కత్తులు కడుపులో పెట్టుకొని మొహం మీద నవ్వుతా కూర్చుంటే ఇట్ వోంట్ వర్క్. అవును, అది ఎంతో డ్యామేజ్ చేస్తుంది. అది మా భయం. అలా జరగకుండా ఉండాలంటే పైన బాగా వాళ్ళకున్న సఖ్యత, వాళ్ళకున్న అనుబంధము, డౌన్ ద లైన్ కింద కార్యకర్త, గ్రామస్థాయి కార్యకర్త వరకు కూడా అది ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. దానికి అలా జరిగితే డెఫినెట్గా 15 ఏళ్ళు ఏంది, 30 ఏళ్ళు ఏంది, అసలు ఏ పార్టీలు ఉండవు. నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్లో ఒంగోలులో 150 రేషియో షాపులు ఉంటే జనసేనకి ఒక్కటే ఇచ్చారని ఎమ్మెల్యే దామచర్ల గారు. అదే మా ఊర్లో జరిగినదే చెప్తున్నాను. అందుకే మా ఊర్లో ఉంటే మాకు ఒక్కటి ఇచ్చారు. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? కనీసం 10% అన్న ఇవ్వాలిగా. ఇప్పుడు 1/3 అన్నారు, 20 తీసేయి, 10%, 10 షాపులను ఇవ్వాలి కదా. అంటే మీకు బలం లేదేమో అని చేసుకోవడం. ఎందుకు బలం లేకుండా ఓట్లు ఎట్టేస్తాము?
ఓట్లు లేకుండా గెలుస్తామా? ఇంత మెజారిటీలు వస్తాయా? ఈ ఆంధ్రప్రదేశ్ రికార్డు చరిత్రలో ఇంత వేల మెజారిటీలు ఈ 70 ఏళ్ళ గెలిచిన ఆంధ్రప్రదేశ్ తీసిన ఎమ్మెల్యే రికార్డులు తీసి చూడండి ఒకసారి. ఇంత పెద్ద రికార్డులు, ఇంత పెద్ద మెజారిటీలు వచ్చాయా? రావు. ఎందుకు వచ్చినాయి? ఎప్పుడూ లేనంతగా పనిచేసాం. ఎప్పుడూ లేనంతగా 3 పార్టీల క్యాడరు అన్ని వర్గాలను సాటిస్ఫై చేసి వచ్చిన ఓట్లు అవన్నీ. ఎలా వచ్చేవని పని చేయకపోతే? ఏ ధైర్యంతో వచ్చారు ఓట్లు? మరి అది నమ్మకం నిలబెట్టుకోవాలి కదా. అది బాధపడేది. క్యాడర్ కోరుకునేది అది. అధికారికంగా గౌరవంగా మా వాటా మాకు రావాలని అడుగుతున్నారు. వాళ్ళని మనం గౌరవించాలి. రేపు పొద్దున వాళ్ళు మళ్ళీ కలిసి ప్రయాణించాలి. ఓటు కోసం అడగాలి అందరం కలిసి వెళ్ళి. పైన ఒక అజెండా ఫిక్స్ అయింది 15 years అని. ఆ అజెండా కిందకి తీసుకెళ్ళాలి. మరి మీరు ఎంత కోఆపరేటివ్గా ఉంటారో, మీరు ఎంత గౌరవంగా, ఇప్పుడు రాజకీయాలు ఎలా అంటారంటే ఒక కలిసి, ఇప్పుడు ఒక కుటుంబం లాంటిదే రాజకీయం కూటమి అంటే. రే తమ్మునికి 2 ఆడపిల్లలు ఉన్నారు, ఒక 2 గజాలు ఎక్కువ. అర్థం ఏంటి? దాని అర్థం నువ్వు నేను కలిసి ఉండాలనుకుంటాను, ఒక తల్లి బిడ్డలమని. అవును. దాని అర్థము నువ్వు నాకు ఎంతో విలువైన వ్యక్తి అని చెప్పడం కోసము 2 గజాలు ఎక్కువ, 2 ఆడపిల్లలు ఉన్నారు, నాకు 2 మగపిల్లలు ఉన్నారు అని అంటాము. ఎందుకంటాము? పెద్దల్లో కూడా అదే అంటారు. వానికి 2 ఆడపిల్లలు ఉన్నారు, ఇంక ఈరా ఒక నీ మంచి మనసుతో అని అంటారు. అలాగా జనసేన ఇంత కష్టపడింది. ఓ 2 సీట్లు 2 చోట్ల 2 రేషన్ డిపోలు ఏమవుతుంది? తప్పేముంది? కోరుకుంటారు కదా పిల్లోళ్ళు. పక్కన ఇంకా ఇన్స్పిరేషన్గా ఉంటుంది అది. మనకు అడగకుండానే 2 ఎక్కువ ఇచ్చినారా, మనం ఇంకా బాగా పని చేయాలరా. నిలబడతారు, మీకోసం నిలబడతారు. ఆ ప్రేమను పొందాలి, ఆ గౌరవాన్ని పొందాలి. అది నేను అనేది. చివరగా వివేక్ బాబు గారు, మీ రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? భవిష్యత్ కార్యాచరణ ఏం లేదు. ప్రస్తుతం జనసేనే సాగుతోంది, సాగనిద్దాం. హోప్ ఫర్ ద బెస్ట్. కొంచెం హెల్త్ రికవర్ అయితే మళ్ళీ యాక్టివ్ అవుతారు. సో ఖచ్చితంగా జనసేనలో మంచి పదవి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పదవనే కాదు, పదవుల కోసం అని ఎప్పుడూ లేదు. ఇందాక చెప్పాను కదా, పార్టీకి ప్రజలకి ఉపయోగపడేటట్టు నేను ఎక్కడ కుదురుతానో, అకామిడేట్ అవుతానో, నాకున్న స్కిల్ సెట్ని బట్టి ఇట్స్ అప్ టు పార్టీ చీఫ్. ఆయన ఇష్టము. ఆయన నన్ను ఎక్కడ అకామిడేట్ చేస్తే అక్కడ ఎంత నేను ఎఫెక్టివ్గా పనిచేస్తానా లేదా అనేది ఆయనకు తెలుసు. నేను ఎలాంటి ఉన్నో అనేది చాలామందికి తెలుసు. ఏం చేస్తాను, ఏమి చేయగలను, ఎంత ఆయన ఏ అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకుంటారు, డెఫినెట్ అవకాశం తీసుకుంటారు. తప్పకుండా. ఇప్పుడు ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యారో మేము కళ్ళారా చూసాం. ఏదైనా అల్టిమేట్గా పవర్ ఉంటేనే ఏమైనా మంచి చేయగలం. ఆ ఉద్దేశంతోనే కదా కూటమి కట్టాం. అవును. ప్రజలకు ఏదైనా మంచి చేయాలంటే డెఫినెట్గా మనం అధికారంలో ఉంటేనే ఏదైనా మనకు ఆ యొక్క ఎన్విరాన్మెంట్ కానీ అఫీషియల్స్ కానీ వస్తారు మనకు. అవును. అది దాని ద్వారా 10 మందికి మంచి జరుగుతుంది అనేది ఉద్దేశం. పార్టీ పదవుల వల్ల తీసుకొని ఏముంటుంది? క్యాడర్కైనా మంచి చేస్తాం ఒకేలా పార్టీ పదవులు తీసుకుంటే. అల్టిమేట్గా ఎవరో ఒకరు మంచి జరగాలనేది ఎప్పుడూ నాకున్న మనసులో ఉన్న ఆలోచన, అభిప్రాయం. దానికి ఎప్పుడూ నిలబడి ఉంటాను. ధన్యవాదాలు వివేక్ బాబు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాయుడు. మరిది చూశారు కదా, జనసేన పార్టీలోనే తన రాజకీయం కొనసాగుతుందని, పార్టీ అధినేత భవిష్యత్తులో ఏ అవకాశం ఇచ్చినా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పార్టీ క్యాడర్కు తన వంతుగా పనిచేస్తానంటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వివేక్ బాబు గారు. మరొక వారం మరొక చెత్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పవర్ 9 మీడియా.